బాధ్యత నాకు అప్పచెప్పి వెళ్ళిండ్రు, నేను దాన్ని ఫైట్ చేయాలి అని వారు కూడా టికెట్ కోసం అడిగిండ్రు, ప్రయత్నం చేశారు. అట్లాంటి అంటే ఒక్కొక్క కార్యకర్త, కొందరు జర్నలిస్టులకు గతంలో ఆ వ్యాక్సిన్స్, ఇంజెక్షన్స్, కోవిడ్ టైంలో ఇవన్నీ కూడా అనుబంధం ఉన్నది. అట్లాంటి మహిళను పట్టుకొని ఏమి కాకముందే ఇవాళ కూడా లిక్కర్ క్వీను, సారా క్వీను ఇవన్నీ మాట్లాడుతుంటే మోరల్గా అంటారా? ఎస్, మోరల్గా మేము ఇబ్బంది ఫీల్ అయినాం. ఏం కాకముందే, ఏం ఎవిడెన్స్ లేకముందే ఒక పొలిటికల్ కేసుల్లో, ఎందుకంటే రీజన్ ఏంటిది అంటే జస్ట్ బికాస్ షీఈస్ కేసీఆర్ గారు డాటర్ కాబట్టి ఇదంతా కూడా చేశారు. ఇవాళ మీరు చూడండి, రాహుల్ గాంధీ గారు బెయిల్ మీద లేరా, సోనియా గాంధీ గారు బెయిల్ మీద లేరా? కానీ ఎప్పుడైనా ఏనాడైనా ఆ లాంగ్వేజ్ మేము సోనియా గాంధీ గారి మీద మాట్లాడినామా, ప్రియాంక గాంధీ గారి మీద మాట్లాడినామా, రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడినామా? ఒక పార్టీ, ప్రతి ఒక్క పార్టీకి ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. అది దాన్ని బిలో చేసి మనము దాన్ని డిమీన్ చేసి పర్సనల్గా టార్గెట్ చేసి ఎన్ని అండి, బతుకమ్మ ఫోటోని బతుకమ్మ తీసేసి బాటిల్లు పెట్టిన పరిస్థితి. అట్లాంటి పొలిటికల్ మార్ఫింగ్స్ కూడా సోషల్ మీడియా గురించి ఏముందిలేండి, సోషల్ మీడియా ఎలక్షన్ క్యాంపెయిన్లు అయినాయి. అంటే మీరు అడిగిన క్వశ్చన్ కి మీరు డిమోరలైజ్ అయిన, మానసికంగా చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. ఇవాళ కోర్టు చేసిన పాయింట్ టు పాయింట్ డిస్కషన్ అందరు కూడా గమనించారు. కాబట్టి వీ ఫీల్ ఎస్. కొందరు ఏమంటారు, ఇది తీర్పు కాదు, ఇది జడ్జ్మెంట్ కాదు, కేసు కాదని. కానీ 164, 166 రోజులు పెట్టుకున్న తర్వాత కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోయినరు అని అంటే వీళ్ళ నరేటివ్ని ఎట్లా వాళ్ళు బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేసిర్రు. ఇవన్నీ కూడా కోర్టు చెప్పింది కదా. ఇవాళ సుప్రీంకోర్టు ఏమని అన్నది, అరే మీరు సెలెక్టివ్గా ఎందుకు పిక్ చేస్తున్నారు? మీరు ఒక వ్యక్తి ఏమో అక్కడ ఇవాళ ఎంపీ అయిపోతారు బీజేపీ టీడీపీ అలయన్స్ లో, ఆయన అక్యూజ్డ్ కూడా కాదు, మాగుంట శ్రీనివాస్ గారు అందులో అక్యూజ్డ్ కాదు, వాళ్ళ అబ్బాయిని అప్రూవర్ చేస్తారు. సెలెక్టివ్ గా ఎందుకు చేస్తున్నారు అని సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఇదే బీజేపీ ఆఫీస్ స్పీచ్ కాదు, కాంగ్రెస్ స్పీచ్ కాదు, బీఆర్ఎస్ కాదు, ఆనరబుల్ సుప్రీంకోర్టు పాయింట్అవుట్ చేసింది. సో ఒకటేందంటే దయచేసి ఇప్పటికైనా కూడా పాలిటిక్స్ లో బిలో ద బెల్ట్ పాలిటిక్స్ చేయొద్దు. నేను ఈ ఆపర్చునిటీ ఇంకోటి కూడా తీసుకుంటున్నాను. సోదరులు రాకేష్ గారు కూడా కూర్చున్నారు కాబట్టి ఐ టేక్ అన్ ఆపర్చునిటీ. వారు ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు అన్నారు, ఒక వారి నియోజకవర్గానికి చెందిన ఆడపడుచులాగా బెయిల్ రావాలని కోరుకుంటున్నాను అని వారు అన్నారు. డెఫినెట్ గా ఐ షుడ్ థ్యాంక్ దెమ్. అట్లా ఉండాలి. పాలిటిక్స్ షుడ్ బి ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్, కానీ ఆన్ పర్సనలైజ్డ్ గా మాత్రం అట్లాంటి బిలో ద బెల్ట్ పాలిటిక్స్ చేయొద్దు. ఇకనైనా కూడా బండి సంజయ్ గారు ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇంపల్సివ్ గా ఇచ్చారో, ఇటు మహేష్ గౌడ్ గారు అయినా కూడా ఈ లెట్స్ మూవ్ ఆన్. ఇంకా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఇంకా వస్తూ ఉంటాయి, ఇంకా చాలా మంది కూడా వస్తూ ఉంటాయి. బండి సంజయ్ గారు చేసిన కామెంట్ మీద ఒక సీనియర్ సుప్రీంకోర్టు కౌన్సిల్ తెలుగు వారే ఆయన పెట్టిన మెసేజ్ పెట్టారు. కావాలంటే నా పేరు చెప్పిన ప్రాబ్లం లేదన్నారు, కానీ అవసరం లేదు. బట్ ఆయన అనేది ఏంటంటే, ముకుల్ రోహత్కి ఈజ్ బీజేపీ, దామా శేషాద్రి ఈజ్ నాట్ కాంగ్రెస్, చౌదరి ఈజ్ నాట్ కాంగ్రెస్, బండి సంజయ్ గారు ఈజ్ మేకింగ్ false statement that Congress advocates got bail for Kavita.